స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా యువజన దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. స్వామి వివేకానంద ఇవాళ దేశవ్యాప్తంగా మన సంస్కృతిని, సంప్రదాయాలని, హిందూ ధర్మాన్ని పాటిస్తూ ముఖ్యంగా యువత దేశంలో ముందుకు వెళ్ళాలంటే ఒక సంకల్పము, దృఢ విశ్వాసంతో ఏదైతే ఉక్కు కండరాలు, ఇనుప నరాలు కలిగినట్టు యువకులు 100 మంది యువకులు వస్తే ఈ దేశాన్ని విజయపథం మీద నడిపించడానికి కృషి చేస్తామని చెప్పేసి ఆయన స్లోగన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దేశం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అత్యధికంగా ఉన్న యువకులు ఉన్న దేశం భారతదేశం. భారతీయ సంప్రదాయాలు, సంస్కారాలు, అట్లా హిందుత్వంలో ఉన్న ఒక విశిష్టతను మనందరికి తెలియజేస్తూ, అట్లాగే గతంలో చూసినట్లయితే ఆయన ప్రపంచ సర్వమత సమ్మేళనం కూడా చికాగోలో జరిగిన సభల్లో కూడా మన యొక్క గొప్పతనాన్ని, మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి, ప్రపంచానికి ఒక ఉన్నతమైన సమాజంగా మనది ఉన్నదని చెప్పేసి ఆ రోజు తెలియజేయడం జరిగింది. విశ్వాసంగా ఆయన యొక్క జీవన విధానం అత్యంత పిండ వయసులోని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఇవాళ దేశం కోసం, దేశం యువత పనిచేయాలని చెప్పేసి ఆయన ముందుకు రావడం జరిగింది. ఆయన పిండ వయసులోనే ఈ దేశం కోసం ప్రాణాలను పిలిచి యువతకు మార్గదర్శనం అయ్యారు. ఆయన యొక్క స్ఫూర్తితోని, వివేకానంద స్ఫూర్తితోని వాళ్ళ యువకులు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనమందరం సంకల్పంతో ముందుకు సాగాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ ముగిస్తాము.